వాడి గురించి అసలు మాట్లాడకూడదు హరీష్. నేను ఆల్రెడీ చెప్పాను వాడి గురించి నేను మాట్లాడనని. ఇలాంటి యాడ్స్ చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించిన నువ్వు మళ్ళీ ప్రశ్న అడిగితే గురివింద కింద నలుపు చూసుకున్నట్టుగా ఎంత డబ్బులు తీసుకున్నావు, ఎలాంటి ఒప్పందం చేసుకున్నావు, ఆ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎక్కడున్నాయి డబ్బులన్నీ, సో బయటికి ది అని చెప్పేసి అడగబోతా ఉన్నారు. గతంలో ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇప్పుడు రెండోసారి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రకాష్ రాజు ఇదంతా కూడా రాక్షస సంతతి కదా, వాళ్ళ నుంచి నువ్వు మార్పు ఎట్లా నువ్వు ఆశిస్తావు? హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నటుడు ప్రకాష్ రాజ్ గారిపై ఈడీ మరొకసారి విచారణ మొదలుపెట్టింది. అసలు ఏం జరుగుతుంది, ప్రకాష్ రాజ్ గారి చుట్టూ బిగుచుకుంటున్నటువంటి ఉచ్చు ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే. నమస్కారం స్వామి. స్వామి, మీరు చూసే ఉంటారు ప్రకాష్ రాజ్ గారు గతంలో కూడా ఈ రమ్మీకి సంబంధించి కావచ్చు, ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ఆయన యాడ్స్ చేశారని, ప్రోత్సహించారు అని చెప్పి, దాని నుంచి సంపాదించారు అని చెప్పి ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కూడా పిలవడానికి గల కారణం ఏంటి, ఎందుకని పదే పదే ప్రకాష్ రాజ్ గారిని టార్గెట్ చేస్తున్నారు? పదే పదే టార్గెట్ ఏం లేదు స్వామి. ఇక్కడ ఆయన చేసిన ఒక ఏమంటారు సమాజ ద్రోహం చేసే పనులు అనాలి దాన్ని. సో అలాంటి పనులు చేసినందుకు ఆయన్ని మళ్ళీ మళ్ళీ పిలుస్తారు. ఖచ్చితంగా ఆయనకి డెఫినెట్గా ఆయన శిక్ష కూడా పడాలి. అంటే నేనేమంటున్నానంటే ప్రకాష్ రాజ్ గారు తెలియక చేశాను అంటున్నాడు. ఆయన ఆన్లైన్ రమ్మీని ప్రోత్సహిస్తూ యాడ్స్ చేశాడు. జూదం అనే తప్పని తెలియదా ఎవరికి? నంగరాచా ఆయన ఏమన్నా? జూదం తప్పేగా. అంటే సమాజం గురించి పేకాట అనేది క్లబ్బుల్లోనే పర్మిషన్ తీసుకుని ఆడతారు తప్ప బయట కూర్చొని పేకాట ఆడితే అది నేరం కదా. సో నేర ప్రవృత్తికి సంబంధమైన ఒక ఆటని నువ్వు అట్లా ఆన్లైన్లో విచ్చలవిడిగా నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తావు? నువ్వు ఎంతమంది జీవితాలు నాశనం చేసావు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు నీ యొక్క యాడ్ చూసి. ప్రకాష్ రాజే చెప్తున్నాడు మనం ఆడొచ్చు తప్పేం లేదని చెప్పేసి. ఎంతమంది నువ్వు చెప్పే నీతులు సినిమాలో, నువ్వు చెప్పే నీతులు అదేదో సినిమా ఉంది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు, ఎంత ఉదాత్తమైన క్యారెక్టర్ పోషించావా నువ్వు. చేసేదేమో అవి, చెప్పేదేమో ఇవా. సో అందరూ అందుకే అంటున్నారు ఓరి ప్రకాశమా నువ్వు చెప్పేదంతా నీతులేనా, నువ్వు చేసేది ఏముండదా, అంత బోకెవ్వారమేనా నువ్వు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు ప్రకాష్ రాజ్ని. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఈ సమాజంలో అసలు ప్రశ్న ఏమంటాడు, జస్ట్ ఆస్కింగ్ అంటాడు.